అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఫ్లిప్కార్ట్లో కొన్న ట్రైపాడ్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాను. దీని యొక్క కంప్లీట్ రివ్యూ, అది ఎలా వచ్చింది, దాన్ని ఎలా అసెంబుల్ చేయాలో మొత్తం క్లియర్గా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ట్రైపాడ్ని నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ఇది 7 ఫీట్ ట్రైపాడ్ విత్ 10 ఇంచెస్ రింగ్ లైట్ అండి. దీని యొక్క కాస్ట్ వచ్చి 599 రూపీస్ పడింది నాకు. ఈ బాక్స్ లోపల అయితే రింగ్ లైట్ ఉంది. అలాగే మొబైల్ హోల్డర్ని పెట్టుకునే పార్ట్స్ అన్నీ అయితే విడివిడిగా ఉన్నాయి. వీటన్నిటిని మనం అసెంబుల్ చేసుకోవాలి. దీన్ని ఎలా అసెంబుల్ చేయాలా అనేసి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, కూల్గా మనం చేసుకోవచ్చు. ఈ రింగ్ లైట్కి ఇలాగా కేబుల్ అయితే ఇచ్చారు. దీన్ని మనం ల్యాప్టాప్కైనా పెట్టచ్చు, పవర్ బ్యాంక్కైనా పెట్టచ్చు, మనం మొబైల్ ఛార్జర్ పెడతాం కదా అడాప్టర్, దానికైనా పెట్టొచ్చు. ట్రైపాడ్కి రింగ్ లైట్కి మధ్య ఇలాగ ఒక పార్ట్ అయితే ఉంటుంది. దీన్నైతే మనం అసెంబుల్ చేయాలి. దీనిపైన ఇక్కడ మనకి రౌండ్గా ఒక బాల్లా ఉంది కదా, దీన్నైతే మనం పైకి లేపాలి. దానికోసం స్క్రూని ఇలాగా లూజ్ చేసి టైట్ చేయండి. ఇప్పుడైతే దీన్ని ట్రైపాడ్కి అసెంబుల్ చేసి కాస్త టైట్గా తిప్పండి. ఇప్పుడు ఈ రింగ్ లైట్ని మనం అసెంబుల్ చేయాలి. లైట్ని తీసుకెళ్ళి ఇలాగ రౌండ్గా తిప్పండి, టైట్ అయ్యేంత వరకు. ఇలా మనం తిప్పుతూ ఉంటే టైట్ అవుతుంది. ఇలా ఈ పార్ట్స్ అన్నిటిని కలిపేటప్పుడు మనం ప్రతిసారి ఇలాగ టైట్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే మనకి లైట్ అనేది బెండ్ అయిపోతుంది. మనం టైట్ చేస్తే అప్పుడు బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా నిలిచి ఉంటుంది. ఇది మొబైల్ హోల్డరు. ఇది ఎలా కావాలంటే అలాగా మనం దీన్ని స్ట్రెచ్ చేయొచ్చు. స్ట్రెచబుల్ అంటే ఇది పొడుగ్గా ఉంది కదా, దీన్ని మొబైల్ హోల్డర్కి ఇలాగా అయితే మనం అసెంబుల్ చేయాలి. ఇది కూడా మనం ఎలా కావాలంటే అలా బెండ్ అవుతుంది. ఈ వీడియోనైతే లైక్ చేయండి, చాలామందికి హెల్ప్ అవుతుంది. కనీసం 20 మంది అయినా లైక్ బటన్ ప్రెస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు ఈ ట్రైపాడ్ ఎలా అనిపించిందో కింద కమెంట్లో షేర్ చేయండి. ఇప్పుడు ఈ మొబైల్ హోల్డర్ని రింగ్ లైట్కి అయితే అసెంబుల్ చేయాలి. ఈ రింగ్ లైట్ని, మొబైల్ హోల్డర్ని మనం ఎలా కావాలంటే అలాగా రొటేట్ చేసుకోవచ్చు. అన్ని యాంగిల్స్లో మనం రొటేట్ చేయొచ్చు. రింగ్ లైట్ యాంగిల్ మార్చాలంటే కింద ఇలా ఉంటుంది. దీన్ని మనం లూజ్ చేసి రింగ్ లైట్ని ఏ యాంగిల్లో పెట్టాలో ఆ యాంగిల్లో పెట్టి మళ్ళీ టైట్ చేసి మొబైల్ని పెట్టండి. మొబైల్స్కి ఛార్జర్ పెడతాం కదా అడాప్టర్, ఆ అడాప్టర్కి అయితే ఈ కేబుల్ని పెట్టి స్విచ్ని అయితే ఆన్ చేశాను. ఇక్కడ మనకి ఆన్ ఆఫ్ బటన్స్ ఉంటాయి, వాటిని మనం క్లిక్ చేయాలి. ఈ లైట్లో అయితే మనకి 3 మోడ్స్ ఇచ్చారు. ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి పైన ప్లస్ బటన్, కింద మైనస్ బటన్ అయితే ఇచ్చారు. లైటింగ్ మనకి కాస్త ఎక్కువగా కావాలంటే ప్లస్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. లైటింగ్ని కాస్త తగ్గించుకోవాలంటే మైనస్ బటన్ అయితే ప్రెస్ చేయాలి. ఈ ట్రైపాడ్ మనకి 7 ఫీట్ అన్నారు కదా, ఇక్కడ 2 స్క్రూస్ ఉన్నాయి. వీటినైతే లూజ్ చేయండి. వీటిని లూజ్ చేశాక ట్రైపాడ్ మనకి ఎంత ఎత్తులో కావాలో అంత ఎత్తులో అయితే మనం ఇలాగా ఫిక్స్ చేసేసుకున్న తరువాత ఈ స్క్రూస్ని అయితే టైట్ చేసేయండి. నాకైతే ఈ ట్రైపాడ్ అంతగా ఏమీ నచ్చలేదు, అంత స్ట్రాంగ్ అయితే ఏమీ లేదు. కాస్త మనీ ఎక్కువగా పెట్టి మనం మంచి ట్రైపాడ్ కొనుక్కుంటే బెస్ట్ అని నా ఒపీనియన్.